హలో స్టూడెంట్స్, ఈరోజు మనం డిసెంబర్ 1, 2022 ఎస్ఎస్సి సీచల్ టైర్ 1 షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేయబోతున్నాము తెలుగులో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్వాంట్ విత్ హైన్స్. ఫస్ట్ క్వశ్చన్, ఏ డిస్హానెస్ట్ అంటే మోసం చేసే అతను, నిస్వార్థం అని అంటారు కదా అది. మర్చెంట్ అంటే వ్యాపారి, సెల్స్ అంటే అమ్మడం, గూడ్స్ అంటే వస్తువులు. అంటే 12.5% లాస్ ఆన్ ది కాస్ట్ ప్రైస్, అంటే కాస్ట్ ప్రైస్ మీద 12.5% లాస్కి అమ్ముతున్నాడు. బట్ యూజెస్ 28 grams వెయిట్ ఇన్స్టెడ్ ఆఫ్ 36 grams. బట్ కానీ ఒక కండిషన్ ఇచ్చాడు. అతను ఏం చేస్తున్నాడంటే 36 grams అని చెప్పి 28 grams అమ్ముతున్నాడు. మొత్తానికి ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నారు. ఇక్కడ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, క్వాంటిటీ, ఈ మూడింటి మీద మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ నుంచి 12.5% లాస్ ఆన్ కాస్ట్ ప్రైస్ అని ఇచ్చారు. దీని అర్థం కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అంటే నష్టం అని చెప్తున్నారు. ఇక్కడ కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అంటే సెల్లింగ్ ప్రైస్ 12.5% అంటే 100 - 12.5 87.5 రూపీస్. కానీ క్వాంటిటీ దగ్గరకు వచ్చేసరికి అతను 28 grams కొన్నాడు, కానీ అమ్ముతుంది 36 grams. కాబట్టి మొత్తం ఓవరాల్ కాస్ట్ ప్రైస్, సిపి అంటే కాస్ట్ ప్రైస్ 28 × 100. ఓవరాల్ ఎస్పి 87.5 × 36. మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా కనుక్కుంటాము? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఒకవేళ ఈ వాల్యూ నెగిటివ్ వస్తే మనకి లాస్ అని అర్థం. కాబట్టి 87.5 × 36 మైనస్ 28 × 100 బై 28 × 100 × 100. 100 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి 87.5 × 36 బై 28 మైనస్ 100 ఈజ్ అవర్ ఆన్సర్. 497 టైమ్స్. దీని ఆన్సర్ మనకి 112.5 మైనస్ 100. కాబట్టి పాజిటివ్ వచ్చింది, కాబట్టి లాభంని గెయిన్ అని అంటాము ఇంగ్లీష్లో. 12.5% ఆప్షన్ 2. సెకండ్ క్వశ్చన్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్ నుంచి అడిగారు. హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ హెచ్సిఎఫ్ ఏమో 12 అని ఇచ్చారు. క్వశ్చన్ ఏంటంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ఎవర్ బీ దేర్ ఎల్సిఎం అయ్యే ప్రసక్తే లేదు. ఇక్కడ హెచ్సిఎఫ్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ ఎల్సిఎం. అంటే హెచ్సిఎఫ్ 12 అయితే ఎల్సిఎం మల్టిపుల్ అయి ఉండాలి. అంటే ఎల్సిఎం అనేది 12 × 1, 12 × 2, 12 × 3 ఏదైనా అవ్వచ్చు. అంటే హెచ్సిఎఫ్ అనేది ఒక డివైజర్ ఎల్సిఎంకి. కాబట్టి ఇక్కడ 72 ఆప్షన్ కాదు, ఎందుకంటే 12 × 6 టైమ్స్, 12 × 5 టైమ్స్ 60, 12 × 4 48, 84. కాబట్టి ఇది కూడా కాదు. 90 అనేది మల్టిపుల్ కాదు ఎల్సిఎఫ్కి, 12 మల్టిపుల్ కాదు. కాబట్టి ఆప్షన్ 3. థర్డ్ క్వశ్చన్, జామెట్రీ క్వశ్చన్. 2 circles టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ అట్ పి. అంటే పి దగ్గర జస్ట్ టచ్ అవుతున్నాయి ఒక పాయింట్ దగ్గర. ఏబీ ఇస్ అ డైరెక్ట్ కామన్ టాంజెంట్ టు ది 2 circles. అంటే ఒక లైన్ గీసాము, ఏదైతే రెండిటికి టాంజెంట్, అంటే ఈ లైన్ అనేది 2 circlesకి టచ్ అవ్వుకుంటూ వెళ్తుంది. ఏ అండ్ బి ఆర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఈ లైన్ అనేది
పెద్ద సర్కిల్కి ఏ దగ్గర టచ్ అవుతుంది, చిన్న సర్కిల్కి బి దగ్గర టచ్ అవుతుంది, ఏబి. పిఏబి యాంగిల్ 40 degrees అని ఇచ్చారు. అంటే ఈ పి అనేది పిఏబి అనేది ఒక సర్కిల్ అయితే ఇది 40 degrees అని ఇచ్చారు. మనకి ఎప్పుడైనా ఇలాగ ఉంటే ఈ యాంగిల్ పి దగ్గర ఆల్వేస్ 90 degrees, ఎప్పుడు ఈ యాంగిల్ పి అనేది 90 degrees ఉంటుంది. ఇప్పుడు పిఏబి ట్రయాంగిల్ టోటల్ యాంగిల్స్ 180 degrees అయి ఉండాలి. కాబట్టి యాంగిల్ ఏబిపి అడుగుతున్నారు. అంటే ఈ యాంగిల్ ఇది ఖచ్చితంగా 90 degrees మైనస్ ఏ, అంటే 90 degrees మైనస్ 40 degrees 50 degrees. ఆప్షన్ 3. Fourth question, mean proportion of 169 and 144 is. మీన్ ప్రపోర్షన్ యొక్క ఎనీ నెంబర్స్ ఏ అండ్ బి, ఏ నెంబర్స్ అయినా దాని వాల్యూ ఏంటంటే √a ఇంటూ బి. √169 ఇంటూ 144. హియర్ √169 ఇంటూ √144 కూడా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తే 169 ఇంకా 144 అనేవి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్, అంటే వీటిని స్క్వేర్ కింద రాసుకోవచ్చు. 13 square, 144 అనేది 12 square. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 13 ఇంటూ 12. 30ని మనం 12 + 1 అని రాసుకోవచ్చు. 12 square అనేది మనకు తెలుసు 144 + 12. ఆన్సర్ 156. ఆప్షన్ 1. ఫిఫ్త్ క్వశ్చన్ అనేది జామెట్రిక్ క్వశ్చన్, పర్సంటేజ్ కాన్సెప్ట్ అప్లికేషన్. ఇది ఒక రెక్టాంగిల్ అని ఉంది, లెంగ్త్ బ్రెత్ అనుకుంటే లెంగ్త్ 8% ఇంక్రీజ్ చేశారు, బ్రెత్ని 5% ఇంక్రీజ్ చేశారు. ఏరియా ఎంత పర్సంటేజ్ మారుతుంది అని అడిగారు. సేమ్ ఫార్ములా మనం ముందు అప్లై చేసినట్టు A% + B% + A% B% by 100. ఇక్కడ ఏ అనేది ఎంత పర్సంటేజ్ పెంచారు లెంగ్త్ని, అది 8%. 8 + 5 + 8 × 5 by 100. 5 20 4 2 5. 8 + 5 13. 2 by 5 వాల్యూ 0.4. రెండు యాడ్ చేస్తే 13.4%. ఆప్షన్ 1. సిక్స్త్ క్వశ్చన్, ట్రిగ్నోమెట్రీ సింప్లిఫికేషన్. ఇక్కడ cos 45 1/√2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడమే. secant 32/√3, cosecant 32 1/√2. ఇక్కడ డినామినేటర్లో 2 కామన్ తీయచ్చు, అప్పుడు 1/√3 + 1 మిగులుతుంది. ఇక్కడ ఏమీ లేకపోతే 1 అని అర్థం. కాబట్టి 2/1 ఇప్పుడు న్యూమరేటర్కి పంపించాలంటే అది రెసిప్రోకేట్ అవుతుంది. కాబట్టి 1/√2, ఇక్కడ 2/1 అంటే న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకేట్ అంటే 1/2 అవుతుంది. 1/√3 + 1 1 + √3/√3 మిగిలింది 1/2√2. ఇప్పుడు కూడా దీన్ని న్యూమరేటర్ పంపిస్తే రెసిప్రోకేట్ అవుతుంది, అంటే √3/√3 + 1. ఇది ఆప్షన్లో లేదు కాబట్టి మనం మళ్ళీ రేషనలైజ్ చేయాలి. √3 - 1 √3 - 1. అప్పుడు మనకి √3 × √3 3 - √3. 2√2 √3 - √3 హోల్ స్క్వేర్ -1 స్క్వేర్. 3 - 1 2. మళ్ళీ రేషనలైజ్ చేయాలి, అంటే ఈ √2ని తీసేయాలి, అంటే √2 మళ్ళీ మల్టిప్లై చేయాలి న్యూమరేటర్ అండ్ డినామినేటర్. అప్పుడు √3 × √2 3√2 మైనస్ √3 × √2 √6 బై √2 × √2 2.
మొత్తం 3 2s ఉన్నాయి అంటే 2 క్యూబ్ 8. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్. 7th question, which of the following numbers is a divisor of 49 to the power 15 minus 1? అంటే ఈ నెంబర్ యొక్క ఏ నెంబర్ దీంతో డివైడ్ అవుతుంది, విభజించబడుతుంది అని అడుగుతున్నారు. మనకు తెలుసు x to the power n minus a to the power n is always divisible by x minus a. అంటే ఇప్పుడు మనం 49 to the power 15, 1 to the power ఎనీథింగ్ మనం రాయొచ్చు కాబట్టి 15. కాబట్టి ఈ నెంబర్ అనేది x మైనస్ ఏ అంటే 49 మైనస్ 1తో ఖచ్చితంగా డివైడ్ అవుతుంది, 48. ఇప్పుడు మనం దీని డివైజర్స్ రాసుకోవచ్చు. 148 ఎలా అయినా డివైజర్సే, 2 6 8 డివైజర్స్. ఇవన్నీ 48 యొక్క డివైజర్స్. 46 కాదు, 46 48ని డివైడ్ చేయలేదు, 14 కూడా డివైడ్ చేయలేదు, 50 కూడా డివైడ్ చేయలేదు. కానీ 8 48ని విభజించగలుగుతుంది కాబట్టి ఆప్షన్ 3. ఇక్కడ ఇది ఫ్యాక్టర్ కాబట్టి 8 అనేది. ఇక్కడ 8వ క్వశ్చన్ ఒక రన్నింగ్ రేస్ గురించి. 1500 మీటర్స్ రేస్లో అనిల్, బకుల్, చార్లెస్ మనం ఏబీసీగా అనుకుంటాము. అనిల్ బీట్స్ బకుల్ బై 150 మీటర్స్. అంటే అనిల్ ఎప్పుడైతే 1500 మీటర్స్ దగ్గర ఉంటాడో అప్పుడు బి 150 మీటర్స్ దూరంలో ఉంటాడు. అంటే అనిల్ అతను బీని 150 మీటర్స్ డిస్టెన్స్తో ఓడించాడు. అదేవిధంగా బకుల్ బీట్స్ చార్లెస్ బై 75 మీటర్స్. అంటే ఎప్పుడైతే బకుల్ ఇక్కడికి వచ్చేస్తాడో ఎండింగ్ దగ్గరగా అప్పుడు సి అనేవాడు 75 మీటర్ దూరంలో ఉంటాడు. క్వశ్చన్ ఏంటంటే అనిల్ బీట్స్ చార్లెస్. అంటే ఎప్పుడైతే అనిల్ ఇక్కడ 1500 మీటర్స్ దగ్గరకు వచ్చేసాడో ఎండింగ్ దగ్గరికి అప్పుడు సి అనేవాడు ఎంత దూరంలో ఉన్నాడు అది మనం కనుక్కోవాలి. ఇక్కడ మనం ఈ సెకండ్ సినారియోలో చూస్తే బి అనేవాడు 1500 మీటర్స్ దాటేశాడు, అప్పటికి సి అనేవాడు 75 మీటర్స్ దూరంగా బికి దూరంగా ఉన్నాడు. అంటే సి అనేవాడు 1500 మీటర్స్ 75 మీటర్స్ ఇంత డిస్టెన్స్ దాటాడు. ఇది డిస్టెన్స్ కాబట్టి ఇది మనం సికి బీకి మధ్యలో ఫస్ట్ సినారియోలో చూసుకుంటే బీకి సికి మధ్య ఎక్స్ డిస్టెన్స్ ఉంది. అంటే ఎప్పుడైతే బి దాటిపోయాడో ఎంత డిస్టెన్స్ దాటాడు సి ఎక్స్ ప్లస్ 75 ఎందుకంటే 150 మీటర్స్ మైనస్ 75. అప్పుడు బి ఎంత దాటాడు అప్పటికి ఇక్కడికి వచ్చేసాడు ఎండింగ్లో. అంటే 150 మీటర్స్ పరిగెత్తాడు. ఇప్పుడు మనకి 2 డిస్టెన్స్ వచ్చాయి బీకి సికి మధ్య కాబట్టి వాటి డిస్టెన్స్ అన్న స్పీడ్ రేషియో మనం తీసుకుంటాము. సి బై బి. ఫస్ట్ ఇక్కడ నుంచి ఎక్స్ ప్లస్ 75 బై 150 ఈక్వల్స్ టు 1500 మైనస్ 75 బై 1500. 1 టైమ్ 10 టైమ్స్. ఎక్స్ వాల్యూ మనకి 67.5 వస్తుంది. ఇది ఎక్స్ అనేది ఇక్కడ నుంచి బీకి నుంచి 67.5 కానీ ఏ నుంచి అడుగుతున్నారు ఇక్కడ ఇదంతా కాబట్టి 150 మీటర్స్ ప్లస్ 67.5 టోటల్ 150 ప్లస్ 67.5 దాని వాల్యూ 217.5 మీటర్స్. అంటే ఎప్పుడైతే ఏ ఎండ్ పాయింట్కి రీచాడో సిని ఇంత దూరం నుంచి గెలిచాడు. ఆప్షన్ 1. ఇక్కడ 9th క్వశ్చన్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్. మనకు తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా పీటీఆర్ బై 100. ఇక్కడ అమౌంట్ గురించి కూడా మాట్లాడారు కాబట్టి అమౌంట్ ఫార్ములా మనకు తెలుసు. అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ. మొత్తం అమౌంట్ 3725 రూపీస్. 3725 ప్రిన్సిపల్ 2500. వడ్డీ ఎంత మనం కనుక్కోవాలి. వడ్డీ 1.225. ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నారు అది మనం కనుక్కోవాలి. 1225
ప్రిన్సిపల్ ఎంత డబ్బుకి 2500. టైం పీరియడ్ 8 years. మనము ఎంత పర్సంటేజ్కి ఇచ్చారు డబ్బు అనేది కనుక్కోవాలి. సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి. మనం 8 అనేది 4x2 రాసుకుందాము, ఎందుకంటే 25x4 100 కాబట్టి మనకు డెసిమల్ ఈజీగా అవుతుంది. 25/2 × 100 ఇది మన ఆన్సర్. 2తో ఎలా కట్ అవుతుంది, విభజించాలి. 612/100 6.125. కాబట్టి ఎంత శాతంకి వడ్డీ ఇచ్చారు అంటే 100 రూపాయలకి 6.125 రూపాయలు కట్టాలి సంవత్సరానికి. ఆప్షన్ 2. ఇక్కడ 10th క్వశ్చన్ టేబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మండే, ట్యూస్డే, వెన్స్డే ప్రింటర్స్ XYZ ఉన్నాయి. ఇక్కడ సగటు ప్రింటర్ Z అనేది 3 రోజుల్లో సగటు ఎంత ప్రింట్ చేస్తుంది అడుగుతున్నారు మనల్ని. మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 210 + 160 + 218 బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. అంటే ఎన్ని ఉన్నాయి? 1 2 3 3 ఉన్నాయి కాబట్టి బై 3 విభజిస్తాం. 210 160 218 వాల్యూ 588/3. దీని వాల్యూ 196. అంటే సగటు రోజుకి ప్రింటర్ Z అనేది 196 పేజెస్ ప్రింట్ చేస్తుంది. ఆప్షన్ 1. 11th క్వశ్చన్ ద బ్యాటింగ్ యావరేజ్ ఆఫ్ 27 innings ఆఫ్ ఎ క్రికెట్ ప్లేయర్ ఇస్ 47 runs. ఇక్కడ ఒక క్రికెట్ ప్లేయర్ యొక్క 47 మ్యాచెస్ ది యావరేజ్ 47 runs అని ఇచ్చారు. 27 innings అంటే 27 మ్యాచెస్ అనుకోండి ఇచ్చారు. హిస్ హైయెస్ట్ స్కోర్ అంటే అన్నిటికన్నా ఎక్కువ టాప్ మోస్ట్ ది ఎక్స్ అనుకుందాము. ఇన్ అన్ ఇన్నింగ్స్ ఎక్సీడ్స్ హిస్ లోయర్ స్కోర్ బై 157 runs. అంటే లోయెస్ట్ కన్నా హైయెస్ట్ 157 తక్కువ ఉన్నాయి. 157. ఇఫ్ దిస్ 2 innings ఆర్ ఎక్స్క్లూడెడ్ అంటే ఈ ఎక్స్ ఇంకా ఎక్స్ మైనస్ 157 అన్నిటికన్నా ఎక్కువ అన్నిటికన్నా తక్కువ తీసేస్తే అప్పుడు ఎన్ని మిగులుతాయి? 25 innings మిగులుతాయి. ఆ 25 innings యావరేజ్ అంటే సగటు 42 runs అని ఇచ్చారు. వీటి సగటు 42 runs ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ అంటే హైయెస్ట్ స్కోర్ ఎంత, ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నారు. ఇప్పుడు ఈ ఇన్నింగ్స్ 25 innings మొత్తం టోటల్ స్కోర్ యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇన్నింగ్స్. యావరేజ్ ఏమో 42, ఎన్ని ఉన్నాయి? 25 innings. 25 × 42 42 × 25 1050. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీనికి వస్తే యావరేజ్ మళ్ళీ దీనికి క్యాలిక్యులేట్ చేస్తాం. ఎక్స్ ప్లస్ ఇది 47 runs అంటే ఇది 25 innings యొక్క యావరేజ్. కాబట్టి దాని వాల్యూ 1050. ఈ మధ్యలో ఉన్న 25 innings ప్లస్ ఎక్స్ మైనస్ 157 యావరేజ్ బదులు యాక్చువల్ నెంబర్ 27 × 47. 47 × 27 1269 మైనస్ 1050 ఎంత వస్తుంది మనకి? 912 ప్లస్ 157 16,567,3. ఎక్స్ వాల్యూ హాఫ్ అంటే 188. దట్ ఈస్ ఆప్షన్ 2. 12th క్వశ్చన్ P&Q కెన్ కంప్లీట్ అ ప్రాజెక్ట్ అన్న వర్క్ అని ఒకటే ఇన్ 15 days and 10 days రెస్పెక్టివ్లీ. అంటే P ఒంటరిగా 15 days పడుతుంది ఆ పని చేయడానికి, Q ఒంటరిగా 10 రోజులు పడుతుంది. కానీ దే స్టార్టెడ్ డూయింగ్ ద వర్క్ టుగెదర్ బట్ ఆఫ్టర్ 2 days Q హ్యాడ్ టు లీవ్ అండ్ P కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. అలోన్ అంటే ఒంటరిగా, అంటే Q ఓన్లీ 2 రోజులు పనిచేశాడు, ఆ తర్వాత వదిలేయాల్సి వచ్చింది. కానీ
పి మాత్రం ముందు నుంచి ఆఖరి వరకు ఆ వర్క్ని కంప్లీట్ చేసేంత వరకు చేశాడు, అంటే ఎక్స్ డేస్ అనుకుందాము. ఇన్ హౌ మెనీ డేస్ వాజ్ ద హోల్ వర్క్ కంప్లీటెడ్, మొత్తం పని అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది అది మనల్ని కనుక్కోమంటున్నారు. ఇక్కడ పి ఎక్స్ రోజులు చేశాడు, ఒక్కరోజు 1/15 వర్క్ చేస్తే ఎక్స్ డేస్ x/15 ఆఫ్ వర్క్ చేస్తాడు. ఒక్కరోజు క్యూ 1/10 వర్క్ చేస్తే అలా 2 రోజులు మాత్రమే చేశాడు కాబట్టి 2 × 1/10 2/10 ఈక్వల్స్ టు హోల్ వర్క్ అంటే 1 అని అర్థం. ఇక్కడ 2 1 2 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. x/15 ఈక్వల్స్ టు 1 - 1/5 ఎల్సిఎం ఫ్రాక్షన్ 4/5 5 1 టైమ్ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి x ఈక్వల్స్ టు 3 × 4 అది 12 డేస్. అంటే పి 12 డేస్ పని చేసి క్యూ ఓన్లీ 2 రోజులు పని చేస్తే ఆ పని 12 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఆప్షన్ 2. ఇక్కడ 13th క్వశ్చన్ మళ్ళీ పర్సంటేజ్ క్వశ్చన్. ఒక పై చార్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నంబర్ ఆఫ్ ట్రక్స్ సోల్డ్ బై 8 డిఫరెంట్ కంపెనీస్. 8 కంపెనీస్ ఉన్నాయి, డిఫరెంట్ ట్రక్స్ అమ్ముతున్నారు. ఆ కంపెనీస్ నేమ్ ABCDEFGH 8 కంపెనీస్. ద నెంబర్ ఆఫ్ ట్రక్స్ సోల్డ్ బై BCFH అంటే BCFH ఇది ఎంత శాతం తక్కువ మొత్తం 8 కంపెనీస్తో పోలిస్తే? ఆబ్వియస్లీ 8 కంపెనీస్ 100% ఉంటుంది కాబట్టి ఈ మొత్తం BCFH పర్సంటేజ్ కనుక్కోమంటున్నారు. B అనేది 27, C అనేది 18, F 7, H 14. 8 12 plus 14 26 4 5 6 అంటే ఇది 66%. 100% నుంచి 66% ఎంత తక్కువ అంటే 100 - 66 దట్ ఈస్ 34% తక్కువ. ఆప్షన్ 3. ఇక్కడ 14th క్వశ్చన్ ఆల్జీబ్రా క్వశ్చన్. ఇక్కడ మనం ఈ వాల్యూ కనుక్కోమంటున్నారు. ఇక్కడ మనం x⁴ కామన్ తీసుకుంటే మనకి x² + 1 + x² + 1/5x³ మిగులుతుంది. మళ్ళీ ఇక్కడ x² + 1 x² + 1 కామన్ ఉంది కాబట్టి మనం కామన్ తీయొచ్చు. x² + 1 అప్పుడు మనకి x⁴ + 1/5x³ మిగులుతుంది. ఇక్కడ మనం x² + 1 x⁴ + 1 కనుక్కోవాలి. అది మనం ఈ ఇన్ఫర్మేషన్తో కనుక్కోబోతున్నాము. ఇక్కడ x² + 1 వాల్యూ -5x రైట్ సైడ్కి వెళ్తే +5x అవుతుంది. ఇప్పుడు మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాము. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ మనకు తెలుసు a + b హోల్ స్క్వేర్ ఫార్ములా a² + b² + 2ab. కాబట్టి x² టు ది పవర్ స్క్వేర్ x⁴ + 1 + 2x² ఈక్వల్స్ టు 5x² 25x². కాబట్టి x² + 1 వాల్యూ 25x² - 2x² 23x². అదే దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. x² + 1 5x కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తాం. 5x x⁴ + 1 23x² / 5x³. x² × x³ కాబట్టి డినామినేటర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 5 క్యాన్సిల్ అయిపోతే మనకి 23 మిగులుతుంది. ఆప్షన్ 3. ఇప్పుడు 15th క్వశ్చన్ చూసినట్లయితే నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR. ట్రయాంగిల్ దగ్గర Q అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే Q యాంగిల్ 90 degrees అని అర్థం. రైట్ యాంగిల్ అంటే 90 degrees అట్ Q దగ్గర 90 degrees. లెంగ్స్ ఇచ్చారు. PR లెంగ్త్ 17 యూనిట్స్. హైపోటెన్యూస్ బేస్ అంటే QR 8 యూనిట్స్. లెంగ్త్ ఆఫ్ సైడ్ PQ 15 యూనిట్స్ ఇచ్చారు. యాంగిల్ RPQ ఆల్ఫా అని ఇచ్చారు. ఈ యాంగిల్ P అనేది ఆల్ఫాని అనుకోమన్నారు. అప్పుడు sin α + cos α వాల్యూ కనుక్కోమని చెప్పారు. sin α అనేది ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే
యాంగిల్ ఆల్ఫాకి ఆపోజిట్ క్యూఆర్ సైడ్ ఉంది కాబట్టి 8. హైపోటెన్యూస్ వాల్యూ 17/17 ప్లస్ కాస్ ఆల్ఫా. ఇప్పుడు కాస్ ఆల్ఫాకి అడ్జస్టెంట్ అంటే పక్కన ఉన్నది పిఆర్ సైడ్, దాని లెంగ్త్ 15 యూనిట్స్. హైపోటెన్యూస్ వాల్యూ అది ఫిక్స్డ్, ఎప్పుడు హైపోటెన్యూస్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి 17. ఇక్కడ ఎల్సిఎం 17. 15 ప్లస్ 8 వాల్యూ 23/17 అంటే ఆప్షన్ 2. 16th క్వశ్చన్ ఆల్జీబ్రా క్వశ్చన్. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అప్లికేషన్. ఇక్కడ ఫార్ములా a ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ఏబీ. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ఏబీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే డివైడ్ అవుతుంది, మనకు రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ ఏ ప్లస్ బి మిగులుతుంది. ఇక్కడ 24 అని ఇచ్చారు క్వశ్చన్లో, అది 17 ప్లస్ 7 24 అవుతుంది. కాబట్టి కంపేర్ చేస్తే ఏ 17 వచ్చింది, బి 7 వచ్చింది. కాబట్టి ఇక్కడ కే వాల్యూ ఏబి అని అర్థం. ఏబి అంటే ఏ ఇంటూ బి. ఏ అనేది 17, బి అనేది 7. 7 7s are 49, 7 plus 4 11 అంటే మనం ఆన్సర్ 119 ఆప్షన్ 1. Circumference of two circles is 198 centimeters and 352 centimeters respectively. Circumference formula మనకు తెలుసు 2πr అంటే perimeter of circle. ఫస్ట్ సర్కిల్ రేడియస్ r1 అనుకుందాము. 2 into 22/7 into r1 equals to 198 సెంటీమీటర్స్ ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ సర్కిల్ r1 అనుకున్నాము. 21 1 24 9 టైమ్స్ కాబట్టి r1 9 7s 63, దాని సగం 31.5. ఇప్పుడు సెకండ్ సర్కిల్ సేమ్ 2πr, కానీ ఇక్కడ మనం r2 తీసుకుంటాము. ఈక్వల్స్ టు 352. 22 1 time 22 1 22 1 3 13 2 132 అంటే 16 6 2 1 8 టైమ్స్. కాబట్టి రేడియస్ ఆఫ్ సెకండ్ సర్కిల్ 8 into 7 56. కానీ డిఫరెన్స్ అడిగారు. r2 మైనస్ r1 56 మైనస్ 31.5 మన ఆన్సర్ అది 24.5 ఆప్షన్ 4. ఇక్కడ 18th క్వశ్చన్ మళ్ళీ జామెట్రీ క్వశ్చన్. రేడియస్ ఆఫ్ సర్కిల్ ఇచ్చారు 10 సెంటీమీటర్స్ అని. యాంగిల్ మేడ్ బై కార్డ్ అట్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈ 60 degrees. ఇక్కడ 60 degrees ఇచ్చారంటే అప్పుడు ట్రయాంగిల్ సిఏబి ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ అవుతుంది. అంటే మిగతా యాంగిల్ కూడా 60 degrees అవుతుంది, ఎందుకంటే రేడియస్ సిఏ ఈక్వల్స్ టు సిబి. దట్ మీన్స్ యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ బి. మనకు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి 180 degrees ఇన్ ట్రయాంగిల్. మనకి ఇక్కడ యాంగిల్ సి 60 degrees ఇచ్చారు. యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ బి అన్నప్పుడు 120 degrees. కాబట్టి యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ బి ఈక్వల్స్ టు 60 degrees. అన్ని యాంగిల్ 60 degrees అంటే ఈక్విలేటెడ్ ట్రయాంగిల్లో సైడ్స్ అన్ని ఈక్వల్ ఉంటాయి. సో సిఏ ఈక్వల్స్ టు సిబి ఈక్వల్స్ టు ఏబి ఈక్వల్స్ టు 10 centimeters. దట్ ఈస్ ఆప్షన్ 4. 19th క్వశ్చన్. హౌ మెనీ స్పెరికల్ లెడ్ షార్ట్స్ అంటే ఇది స్పెరికల్ లెడ్ షార్ట్స్. ఈచ్ ఆఫ్ డయామీటర్ 8.4 centimeters ఇచ్చారు. అంటే రేడియస్ మనకి దానికి సగం అంటే 4.2 centimeters కెన్ బి ఆబ్టైన్డ్ ఫ్రమ్ ఎ రెక్టాంగిల్ సాలిడ్ ఆఫ్ లెడ్ విత్ డైమెన్షన్స్ 88, 63 and 42. ఇది ఒక సిలిండర్, వీటి మెజర్మెంట్స్ ఇచ్చారు. ఈ సిలిండర్ని మనం అరగదీస్తే ఇలాంటి బాల్స్ ఎన్ని మనం ఎన్ని బాల్స్ వస్తాయి అని అడుగుతున్నారు. మనకి ఎన్ని వస్తాయి అనుకుంటే మనం వాల్యూమ్స్ని ఈక్వేట్ చేస్తాము. కాబట్టి n into 4/3 πr³ ఈక్వల్స్ టు లెంగ్త్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. కాబట్టి ఇక్కడ n 4/3
పై వాల్యూ 22/7, రేడియస్ ఇచ్చారు 4.2, 4.2 ఇంటూ 4.2 rectangular solid of lead 88 into 63 into 42, 4 into 22 88 cancel, 7 1 0.6 times 3 1 0.2, 42 0.1, 63 42 7 6 are 42, 7 9s are 7 9 63, 7 6 అంటే పాయింట్ ఉంది మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి n వాల్యూ 9/0.1 ఇంటూ 0.12 అంటే n వాల్యూ 123/12, ఆప్షన్ 2 750. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 750 వస్తుంది, ఆప్షన్ 2. 20th క్వశ్చన్, ఒక టేబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ స్పూన్ మ్యానుఫ్యాక్చర్డ్ బై 5 ఫ్యాక్టరీస్. ఫ్యాక్టరీస్ అన్న కంపెనీస్ అన్న ఒకటే. PQRST ఫ్యాక్టరీస్ ఉన్నాయి. 100 200 150 50 250 స్పూన్స్ తయారు చేస్తున్నాయి, అన్ని స్పూన్స్. ఇక్కడ ఏమడిగారంటే రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ స్పూన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై P కంపెనీ టు ది నెంబర్ ఆఫ్ స్పూన్ మ్యానుఫ్యాక్చర్డ్ బై R. P కంపెనీ ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది? 100 స్పూన్స్ టు ది నెంబర్ ఆఫ్ స్పూన్ మ్యానుఫ్యాక్చర్డ్ బై R, అది 150. ఇది 150. R అనేది ఇది R 150. వీటి రేషియో కనుక్కోమంటున్నారు. 0 0 క్యాన్సిల్, 5 3s are 5 2 2:3. అంటే ఒకవేళ R 3 స్పూన్లు తయారు చేస్తే ఆ ఫ్యాక్టరీ, అప్పుడు P 2 స్పూన్స్ తయారు చేస్తుంది. అది ఆప్షన్ 2. క్వశ్చన్, ఇది జామెట్రిక్ క్వశ్చన్. ట్రయాంగిల్లో AB లెంగ్త్ ఇచ్చారు. సైడ్ ABని మనం స్మాల్ cతో డినోట్ చేస్తాము, 12 సెంటీమీటర్స్. సైడ్ ACని స్మాల్ b 10 సెంటీమీటర్స్. యాంగిల్ BAC అంటే ఈ యాంగిల్ 60 degrees అని ఇచ్చారు. ఇది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే మనం హైపోటెన్యూస్, అడ్జసెంట్, ఆపోజిట్ ఉంటాయి కాబట్టి మనం sin θ వాల్యూస్ కనుక్కోగలుగుతాము రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కానీ రైట్ యాంగిల్ గురించి ఇవ్వలేదు కాబట్టి మనం ఈ ఫార్ములా అప్లై చేస్తాము. cos A = B² + C² - A²/2BC. ఇప్పుడు ఏని సబ్స్టిట్యూట్ చేస్తాము. cos 60 degrees, cos 60 sin 30 1/2. B² అంటే 10², C² అంటే 12² - A²/2 × 10 × 12. 2 క్యాన్సిల్ అయిపోతుంది. మనకి A² వాల్యూ ఏంటంటే 12² + 10² - 12 × 10 120. 12² 144, 10² 100 - 120. 4 - 0 4, 4 + 0 4 -2 2 1. కాబట్టి ఏ వాల్యూ మనకి √124 వచ్చింది. మనకు తెలుసు √121 వాల్యూ 11 అని, కానీ 124 అంటే 11 కన్నా కొంచెం ఎక్కువ, అది ఆప్షన్ 4 11.13. ఇక్కడ 22nd క్వశ్చన్ మళ్ళీ ట్రిగ్నోమెట్రిక్ క్వశ్చన్. tan² θ + cot² θ - secant² θ cosecant² θ వాల్యూ అడుగుతున్నారు. టీటా ఏదైనా అవ్వచ్చు, ఏది పెట్టినా మనకి ఏ ఆన్సర్ వస్తుంది అనేది అడుగుతున్నారు. కాబట్టి మనం ర్యాండమ్గా టీటా అనేది 45 degreesగా తీసుకుంటాము. మీరు ఏదైనా తీసుకోవచ్చు, కానీ కన్వీనియంట్ 45 degrees కాబట్టి ఇది తీసుకుంటున్నాము. tan² 45, tan 45 వాల్యూ 1 కాబట్టి మనం డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేద్దాము. cot 45 రెసిప్రోకల్ ఆఫ్ tan కాబట్టి ఇది కూడా వాల్యూ 1.
సీకెంట్ 45 degrees √2, దానికి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, మళ్ళీ కొసీకెంట్ 45 కూడా √2 దాని వాల్యూ, స్క్వేర్, స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1 + 1 2 × 2 4, కాబట్టి 2 - 4 -2, ఆప్షన్ 2. ఒక గ్రాఫ్ ఇచ్చారు, షోస్ ద సేల్ ఆఫ్ బుక్స్ ఇన్ థౌజండ్స్. ఇక్కడ ఈ వై యాక్సిస్ అంటాము దీన్ని, వర్టికల్గా ఉన్నది, ఇక్కడ సేల్స్ గురించి ఇచ్చారు. 6 బ్రాంచెస్, ఇక్కడ 1 2 3 4 5 6 ఈ బ్రాంచెస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ బ్లూ కలర్ అనేది 2018లో, రెడ్ కలర్ అనేది 2019లో. మన ఏం అడిగారంటే రేషియో కనుక్కోమని చెప్పారు. టోటల్ సేల్స్ ఆఫ్ ది ఫస్ట్ బ్రాంచ్ ఇది టు ది టోటల్ సేల్స్ ఆఫ్ ది 4th బ్రాంచ్ ఫర్ బోత్ ఇయర్స్. అంటే 4వ బ్రాంచెస్ కూడా 2 సంవత్సరాలది కనుక్కోమంటున్నారు. అంటే మనము యాడ్ చేసి వాటిని రేషియో కనుక్కోవాలి. ఇక్కడ జూమ్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ది 2018లో ఫస్ట్ బ్రాంచ్ది 80, 2019లో అదే బ్రాంచ్లో 105. ఫోర్త్ బ్రాంచ్ చూసినట్లయితే 2018 బ్లూ కలర్దేమో 85, రెడ్ కలర్దేమో 95. ఇప్పుడు మనం యాడ్ చేసి రేషియో కనుక్కోవాలి. అది ఎలా అంటే 80 + 105 / 85 + 95. పైన వాల్యూ 185, కింద వాల్యూ 180. 5తో డివైడ్ అవుతాయి రెండు. 5 × 3 = 15, 17, 5 × 3 = 15, 1. కాబట్టి మన ఆన్సర్ 37:36. ఇక్కడ ఆప్షన్స్ తప్పుగా ఇచ్చారు కాబట్టి మనకి 37:36 అనేది రైట్ ఆన్సర్. 4th క్వశ్చన్ ఆల్జిబ్రా క్వశ్చన్. ఆల్రెడీ మనం ఈ మోడల్ చేసాము ఇదే క్వశ్చన్ పేపర్లో. a³ - b³ ఫార్ములా మనకు తెలుసు, a - b × a² + b² + ab. ఇప్పుడు a² + b² + abని మనం లెఫ్ట్ సైడ్ పంపిస్తే అది డివైడ్ అవుతుంది, మనకు రైట్ సైడ్ ఓన్లీ a - b మిగులుతుంది. ఇక్కడ a చూస్తున్నట్లయితే ఇది a 17 లా ఉంది, b 7 లా ఉంది. కానీ మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ కూడా 17 - 7 మనకి 10 రావాలి, కానీ ఇక్కడ 40 ఉంది కాబట్టి ఈ 4తో మనం క్యాన్సిలేషన్ చేస్తే మనకి 10 మిగులుతుంది. అప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాబట్టి a = 17, b = 7. సో p వాల్యూ ab అంటే a × b, 17 × 7 49, 7 + 4 11, 119, ఆప్షన్ 3. 25th క్వశ్చన్. రియా కుడ్ నాట్ డిసైడ్. రియా డిసైడ్ చేసుకోలేకపోయింది. సక్సెసివ్ డిస్కౌంట్ 25 + 5% ఎక్కువనా లేకపోతే ఓన్లీ ఒక డిస్కౌంట్ 30% ఎక్కువ, ఆ డిఫరెన్స్ తనకు అర్థం అవ్వలేదు. మనకు తెలుసు నెట్ డిస్కౌంట్ ఫార్ములా a% + b% + a% b%/100. ఇక్కడ సక్సెసివ్ డిస్కౌంట్ ఉన్నప్పుడు 25% a అనుకుంటే b% 5 అనుకుంటాం. 25 + 5 + 25 × 5/100. 25 1s 25 4s. ఇక్కడ 25 + 5 30%. ఆల్రెడీ ఇక్కడ 30% ఇచ్చారు కాబట్టి డిఫరెన్స్ అనేది ఈ 5/4% నుంచి వస్తుంది. అంటే 5/4% is nothing but 5/4 × 1/100. పర్సంటేజ్కి మనం ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసాము. ఇప్పుడు 3840 మీద బోత్ గివెన్ అంటే మార్కెట్ ప్రైస్ అనేది 3840. 0 0 గెట్ క్యాన్సిల్, 5 1s 5 2 times 4 4 9s 36, 2 మిగిలితే 4 6 24.
మళ్ళీ 96లో సగం 48. కాబట్టి ఒక సింగిల్ డిస్కౌంట్ 30%, ఇంకా 2 డిస్కౌంట్లు సక్సెసివ్ డిస్కౌంట్ 25% అండ్ 5%కి డిఫరెన్స్ వ్యత్యాసం ఎంత అని అడుగుతున్నారు. అది 48 రూపాయలు. ఆప్షన్ 2. ఈ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.